అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. మా ఇంటి మీద కాకి మీ ఇంటి మీద వాలదు, మీ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలొద్దు. వాలిస్తే కాల్చేసుడే అట్లుంటదనమాట డైలాగ్ అది. నిజంగా ఇది ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్‌గా ఈయన సీఎం గారు అది మాట్లాడింది ఎప్పుడు? ఏ సందర్భంలో అంటే బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళెవరిని మేము చేర్చుకోము. మా దాంట్లో ఉన్న వాళ్ళని మీ దగ్గరికి పంపం. అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరిని మేము చేర్చుకోము. మీ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంట్లో చేసుకోము. అది ఎట్లా తప్పేసిండ్రు ఆయన మాట తప్పేసిండ్రు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరిని చేసుకొని 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. మాట తప్పేసిండ్రు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే చేరిండ్రో ఆ కాన్స్టిట్యున్సీలో మాత్రం లీడర్లు అదే మాట మీద ఉన్నారు. ఈ ఇంటి మీద వాళ్ళని కాకి ఆ ఇంటి మీద వాలే పరిస్థితి లేదు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాలే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు కదా మొత్తం. జగిత్యాల నుంచి స్టార్ట్ చేస్తాను నేను. జగిత్యాల ఏమైంది? డాక్టర్ సంజయ్ చేరిండ్రు. డాక్టర్ సంజయ్ చేరితే ఆడ పంచాయతీ ఏమైంది? ఎమ్మెల్సీ జీవనరెడ్డితో పంచాయతీ అయింది. పంచాయతీ అప్పుడు కాదు, రోజు ఇదే పంచాయతీ. ఒక్కరోజు పంచాయతీ కాదు ఇది. అయ్యో పోరు అంటారు కదా, ఆ పోరు ఇది. ఇప్పుడు ఈయన పోయే ప్రోగ్రాంకు ఆయన పోవద్దు, ఆయన పోయే ప్రోగ్రాంకి ఈయన పోవద్దు. ఈయన మనుషులు ఆయన దగ్గర పోవద్దు, ఆయన మనుషులు ఈయన దగ్గర పోవద్దు. బీఆర్ఎస్ వాళ్ళు సంజయ్ ఎమ్మెల్యే పోతలేరు, కాంగ్రెస్ వాళ్ళు రాణిస్తలేరు. ఎవరైనా ఈయన ఎంబడొచ్చిన వాళ్ళు ఉంటే ఈయన మళ్ళీ అటు రాణిస్తలేడు. ఈ ఇంటి మీద వాళ్ళని కాకి ఆ ఇంటి మీద వాళ్ళకుండా చూసుకుంటున్నారు, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళకుండా చూసుకుంటున్నారు డాక్టర్ సంజయ్ అండ్ జీవన్ రెడ్డి. ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంది. చేవెళ్ళ పోదాం. చేవెళ్ళ పోతే యాదయ్య చేరి నిన్న, తర్వాత అవతల భీమ్ భరత్. ఏమైంది? భీమ్ భరత్ మొన్న పోటీ చేసి ఓడిపోయిండు, యాదయ్య బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు, పోయి దీనిలో చేరిండు. చేరిన తర్వాత నవాబ్పేట మండలంలో ఏకంగా పెద్ద టెంట్ వేసి ధర్నా చేసిండ్రు యాదయ్యని తీసుకోవద్దని, యాదయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. మేము ఫైట్ చేసింది యాదయ్య మీద, యాదయ్య వచ్చి జాయిన్ అవుతాడా అని. ఇప్పుడు ఏమైంది తెలుసా? భీమ్ భరత్ ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఫుల్ యాక్టివ్ అయిపోయి కాంగ్రెస్ ఎవరిని యాదయ్య దగ్గర పోకుండా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యండి ఆయన. కాంగ్రెస్ వాళ్ళు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా యాదయ్య దగ్గర పోకుండా అంతా కట్టుదిట్టం చేసుకొని కూర్చున్నాడు. స్పీడప్ చేసిన ప్రోగ్రామ్స్ అని కూడా ప్రతి మండలంలో మీటింగులు అంతా ఆయన ఎవరు చేస్తున్నాడు పార్టీని. ఇప్పుడు యాదయ్య కూడా ఏమైందంటే బీఆర్ఎస్ వాళ్ళు పోలే, కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు, ఒంటరి జీవితం అయిపోయింది యాదయ్యది. ఆ ఇంటి మీద కాకి ఇటుకి రాకుండా చేసిండ్రు. ఈ ఇంటికాడ కాకులు లేవాడు పోదామంటే, కాకులే లేకుండా చేసిండ్రు అసలు. ఇంకా ప్రతి దగ్గర అదే పరిస్థితి. ప్రతి దగ్గర గాంధీ, షేలింగంపల్లి, పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఏం జరిగిందో మనం చూస్తున్నాం కదా. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఏకంగా కాంగ్రెస్ అందరు కలిసి ధర్నా చేసారు. పోచారం గోబ్యాక్ అని. ఇప్పటికి వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు. బీఆర్ఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడర్తో మీటింగ్ పెట్టుకొని ఆడ ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది, పోచారం శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ అవుతుంది, దేకిలేంగి మీరు రెడీగా ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఆయన వెంబడి పోయిన వాళ్ళు లేరు, పోచారం వెంబడి పోయిన వాళ్ళు లేరు. ఎవరు కొద్దిమంది పెద్ద మనిషి అని చెప్పి కొద్దిమంది పోయినారు, కానీ చాలా తక్కువ మంది పోయినారు. ఆయన అనుకున్న మొత్తం బీఆర్ఎస్ అంతా ఖాళీ చేద్దాం అనుకుంటే కాలే, వాళ్ళంతా అటే ఉండిపోయినారు. కాంగ్రెస్ వాళ్ళు రాణిస్తలేరు. ఇవి ఉంటారు తెలంగాణ సామెత, మళ్ళీ తిట్టగలరు, ఇడిచిపెట్టిన చెప్పడాలు అంటారు. అట్లుంది పరిస్థితి. ఎటు కాకుండా అయిపోయింది జీవితం. ఇంకా ఎవరిని తీసుకొని ఈ నలుగురే కాదు, ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు. దానం నాగేందర్ ఏమైంది? దానం నాగేందర్ ఎంబడి ఎవరైతే వచ్చారో దానిలో కొద్దిమంది పోయినారు. కార్పొరేటర్లు ఎవరు దానం నాగేందర్ పోలే. కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు. దానం నాగేందర్ మాత్రం పోయి కూర్చున్నాడు. ఆయన ఎంబడి ఉంటారు కదా అనుచరులు, వాళ్ళు వీళ్ళు కొంతమంది అటు ఇటు, దానం ఎటు పోతే అటు పోతే ఉన్నారు. రేపు దానం ఇంకో పార్టీకి పోతే వాళ్ళు కూడా పోతారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు దానం ఏమో పోయారు, మిగతా వాళ్ళంతా ఇటు ఉన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా ఇటు ఉన్నారు. మొన్న ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయిన ప్రధానమైన కారణం ఏం తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఆయనకు సహకరించలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని దానం కలుపుకపోలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో నేను ఓడించాలని ప్లాన్ చేశారు. అన్ని ప్లానింగ్లో లాస్ట్గా ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయాడు, ఎంపీగా సికింద్రాబాద్, దానం నాగేందర్. ఇక ఇట్లా ఎన్ని తీసుకున్నది. గద్వాలలో ఎంత పంచాది? గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు. సరితా తిరుపతి యాదవ్ వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారు. మొన్న ఆయన గెలిచిందే 6,000 ఓట్లతో గెలిచిండు. ఒక 4,000 ఓట్లు కనుక సరితా తిరుపతి యాదవ్ పడితే ఈయన కృష్ణమోహన్ రెడ్డి ఓడిపోతుండే. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పోయిండు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్కి ఆయన కూడా పోలే. సరితా తిరుపతి యాదవ్ మొత్తం రింగు చేసేసిండు కాంగ్రెస్ రింగు చేసి ఈయనను ఒంటరి చేసి పడేసిండు. ఆడ కూడా సేమ్ ఇంటి మీద కాకి ఈయన దగ్గర కాకులు లేకుండా చేసిర్రు, ఆయన మీద వాళ్ళని కాకి ఇంటి మీదకి రాకుండా చేసిర్రు. ఇట్లా మొత్తం ప్రతి దగ్గర ఎక్కడైతే 10 మంది చేరినరో ఆ 10 మంది దగ్గర మొత్తం ఇదే సిచ్యువేషన్. కడియం సీట్ దగ్గర ఏం జరుగుతుంది?
కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ గెలిచింది. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మడి గెలిపించుకున్నారు. కిరికిరి అవుతారు వరంగల్ మళ్ళీ బీజేపీ గెలుస్తుందేమని. కడియం శ్రీహరి దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పోలే. ఇప్పుడు ఒక బై ఎలక్షన్స్ వస్తే కడియం శ్రీహరి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అక్కడ కాన్స్టిట్యున్సీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే రేపు నా డిస్క్వాలిఫికేషన్ అయితే కడియం శ్రీహరి పక్కా ఓడిపోతారని చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ప్లస్ అక్కడ ఇందిరా అని ఒక లోకల్ లీడర్ ఉంటారు, కాన్స్టిట్యున్సీ లీడర్. కాన్స్టిట్యున్సీలో 2-3 సార్లు ఓడిపోయారు. మొన్న కూడా ఓడిపోయారు ఇందిరా అని. వాళ్ళు మొత్తం ఒక పార్టీని ఒక సైడ్ చేసి పడేసిండ్రు. పార్టీని అంతా ఒక సైడ్ చేసి కడియం శ్రీహరి బెల్ట్ అంతా ఒక సైడ్ చేసేసిండ్రు. పాలకు పాలు నీళ్ళకి పాలు అన్నట్టు ఎక్కడెక్కడ విడిపోయి ఉన్నది కాంగ్రెస్. ఆడ ఇప్పుడు కడియం శ్రీహరి దగ్గర కొంతమంది ఉన్నారు, ఇందిరా గారి దగ్గర కొంతమంది ఉన్నారు. అట్లా స్టేషన్ కన్పూర్లో పార్టీ 2 ముక్కలు అయిపోయింది. ఎట్టు పోయినా సరే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే చేరిండ్రో ఆ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఈ ఇంటి మీద వాళ్ళని కాకి ఆ ఇంటి మీద వాళ్ళే పరిస్థితి లేదు, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళది ఇంకా ఒక పెద్ద మేజర్ డెవలప్మెంట్ వాడుతూ ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తా. వీళ్ళందరికీ ఒక పెద్ద తాయెత్తు కట్టాలి. ఒక మంత్రికుని కోసం చూస్తున్నారు, ఆ మంత్రికుడు ఏమో దొరకలేడు. చూడాలి, అమెరికా నుంచి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చినాక మంత్రికి దొరుకుతాడేమో, తాయెత్తు కట్టిపిస్తారేమో. ఎందుకంటే మనసు తిరగాలి, కాంగ్రెస్ వైపు తిరగాలి, అటు ఇటు పోతారని చెప్పి ఓ తాయెత్తు కడితే ఇటు ఉంటేమో కాంగ్రెస్ అని ఒక ప్లాన్ నడుస్తుంది. ఇట్లా మొత్తం కూడా వీళ్ళ పరిస్థితి అంతా అగమ్య గోచరం అయిపోయింది. అటు లేదు నా ఇటు లేదు, నా గర్నా నా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. ఇది అటు లేదు ఇటు లేకుండా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇట్లా ఈ ఎవరికాకి ఎవరింటికి పోకుండా చేసుకున్నారు మొత్తానికి. మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్, ఏం చెప్పుకోలేని పరిస్థితి. కేవలం వీళ్ళంతా కొంతమంది పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడుకోవాలి, కొంతమంది ఒకరు ఆ గద్వాల ఎమ్మెల్యే ఒక్కడు జూపల్ కృష్ణరావుతో మాట్లాడుకోవాలి. అంతే, ఎవరితో మాట్లాడుకున్నా లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, కలిసేది లేదు, చేసేది లేదు, చెప్పేది లేదు, చేసేది ఏమీ లేదు. సొంత కాన్స్టిట్యున్సీలో ఇంటికి వెళ్ళి బయటకు వస్తే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మడి తినడానికి జనం లేరు, ఎమ్మడి తినడానికి ఎవరు లేక కొంతమంది ఇంటికి పరిమితం అయిపోయినారు. ఉంటే హైదరాబాద్లో ఉంటున్నారు, లేకపోతే అటు ఇటు పోతున్నారు, లేకపోతే ఊర్లో పోతే సపోర్ట్ ఆకుంటున్నారు కాన్స్టిట్యున్సీలో. అంతే తప్ప అనుచర వర్గము ఎవ్వరు లేరు, అంతా స్కిప్ అయిపోయినారు ఎక్కడిదక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.